ఎన్బిఆర్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను మీ ప్రవీణ అప్పల్ల. శ్రీ స్వామివారి దేవస్థానం సింహాచలంలో ఉప ఆలయం రామాలయంలో సీతారాముల శాంతి కళ్యాణం అత్యంత వైభవంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్ శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో అర్చక స్వాములు, వేద పండితులు సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. అయోధ్యలో సీతారాముల ప్రాణప్రతిష్ఠ జరిగినందున సింహగిరి కొండపై వెలసిన దివ్యక్షేత్రం రామాలయం నందు శాంతి కళ్యాణం అత్యంత వైభవంగా జరుపుచున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్ శ్రీనివాసమూర్తి తెలిపారు. సీతారాముల కళ్యాణంకు రాజు సంపంగి శ్రీనివాసరావు, బయ్యవరపు రాధారామలక్ష్మి, సువాడ శ్రీదేవి, రాజేశ్వరి, శ్రీదేవి వర్మ పట్టువస్త్రాలు, ముత్యాల తలంబరాలతో నాదస్వర పేద మంత్రాలతో గంగధార వద్ద ఉన్న రామాలయం వద్దకు విచ్చేసి కమనీయం సీతారాముల కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. స్వామివారి అమ్మవార్లను మండపంలో అధిష్ఠింపజేశారు. సంకల్పం చెప్పి పాంచరాత్రాగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనాలలో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాల ప్రక్రియను ఆలయ అర్చక స్వాములు బృందం కమనీయంగా జరిపించారు. ఆలయ స్థానాచార్యులు డాక్టర్ రాజగోపాల్ మధ్య మధ్యలో స్వామివారి గుణగణాలు వివరిస్తూ కళ్యాణం అత్యంత వైభవంగా భక్తులకు వివరించారు. అనంతరం మంత్రపుష్పం, మంగళాశాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం భక్తులు జై రామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటూ పరవశించారు. ఆరోగ్యకరమైన గ్రామాలు ఏర్పడాలి అంటే సమపాళ్లలో అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని అందించాలని, అదే విధానంతో మాడుగుల వ్యాప్తంగా సాగుతున్నామని పంచాయతీరాజ్ మంత్రి తెలిపారు. మండలంలోని మాడుగుల కోటపాడు గ్రామంలో గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. సుమారు 520 గృహాలను సందర్శించి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను మంత్రి లబ్ధిదారులకు సవివరంగా వివరించారు. ఎం కోటపాడు, వల్లభపురం గ్రామాలలో 163 మంది లబ్ధిదారులకు జగనన్న గృహాలు మంజూరు కాగా, నిర్మాణం పూర్తి చేసుకున్న గృహాలకు ఉచితంగా విద్యుత్ మీటర్లను అందజేస్తామని సంబంధిత అధికారులు తెలిపారు. జల్ జీవన్ మిషన్ ద్వారా 1.48 కోట్లతో ఇంటికి కుళాయిలు ఏర్పాటులో భాగంగా 2 గ్రామాల ఇళ్లకు 1050 కుళాయిలు ఏర్పాటు చేసి అదనపు నీటి అవసరాల నిమిత్తం 20,000 లీటర్లు నీటి ట్యాంకు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు సంక్షేమ పథకాల ప్రత్యక్ష పరోక్ష ప్రయోజనం ద్వారా ఎం కోటపాడు గ్రామంలో 962 మంది లబ్ధిదారులకు 23,49,53,366 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరిందని తెలిపారు. ఎస్సీ కాలనీలో భారతరత్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అసంపూర్ణంగా శిథిలావస్థలో ఉన్న సామాజిక భవనాన్ని మంత్రి పరిశీలించారు. తన దృష్టికి వచ్చిన పలు సమస్యలను అధికారుల సమక్షంలో పరిష్కరించారు. గ్రామంలో అసంపూర్ణంగా ఉన్న సీసీ రోడ్లను, డ్రైనేజీలను, తరగతి గదిని పూర్తి చేయాలని అవసరమైనటువంటి నిధులు మంజూరు చేశారు. అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు గ్రామంలో 43.60 లక్షల రూపాయల నిధులలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని 23.94 లక్షల రూపాయలను, వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాన్ని 20.80 లక్షల రూపాయల వ్యయంతో వైఎస్ఆర్ గ్రామీణ హాస్పిటల్ క్లినిక్ హెల్త్ సెంటర్ను ప్రారంభించారు. ఎం కోటపాడులోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల, ఎంకే వల్లాపురంలోని మండల పరిషత్ ఎలిమెంటరీ స్కూల్ నాడు నేడు పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల జెడ్పీటీసీ కీముడు రమణమ్మ, ఎంవీపీ రామధర్మజ, మండల పార్టీ అధ్యక్షులు రాజారాం, మాడుగుల మార్కెట్ కమిటీ చైర్మన్ సేనాపతి కొండలరావు, గ్రామ సర్పంచులు కరణం రాము, మండల గ్రామ స్థాయి నాయకులు, అధికారులు, పార్టీ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వాతంత్రం సిద్ధించాక దేశ అభివృద్ధికి వారసత్వ రాజకీయాలు, అవినీతి, అశ్రిత పక్షపాతము అడ్డంకులుగా మారాయని ప్రధాని నరేంద్ర మోడీ ఆందోళన వ్యక్తం చేశారు.
దేశాన్ని ఇటువంటి దుష్ట శక్తుల నుంచి విముక్తం చేయాలని ప్రజలకు, ముఖ్యంగా మహిళలు, యువతకు ఆయన పిలుపునిచ్చారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 127వ జయంతిని పురస్కరించుకొని మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత వారసత్వ రాజకీయాలు, అశ్రిత పక్షపాత అనే రెండు దుష్ట శక్తులు దేశ ప్రజాస్వామ్యాన్ని శాసించడం మొదలుపెట్టాయని పేర్కొన్నారు. మన దేశాన్ని గొప్పగా మార్చాలంటే రాజకీయ ప్రజాస్వామ్యము, ప్రజాస్వామిక సమాజము అనే పునాదులు గట్టిగా ఉండాలని నేతాజీ అనేవారని, కానీ దురదృష్టవశాత్తు ఆయన ఆదర్శాలపై తీవ్రంగా దాడి జరిగిందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. దేశం ఎదుర్కొంటున్న సవాల్ గురించి నేతాజీకి బాగా తెలుసు. వాటి గురించి ప్రతి ఒక్కరిని ఆయన హెచ్చరించేవారు. దేశ ప్రజాస్వామ్యాన్ని, బంధుప్రీతి, వారసత్వ రాజకీయాలు శాసించడం మొదలుపెట్టాక దేశం వెనకబాటు గురైంది. వీటి నుంచి విముక్తి కల్పించే శక్తి యువత, మహిళలకి ఉందని ప్రధాని పేర్కొన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్కు ప్రధాని మోదీ ఘనంగా నివాళులు అర్పించారు. స్వాతంత్రం కోసం ఆయన సాగించిన అలుపెరిగిన పోరాటం ఇప్పటికీ భారతదేశం మనలోనే స్ఫూర్తి రగిలిస్తుందని ఆయన పేర్కొన్నారు. నేతాజీ జయంతిని ఏటా పరాక్రమ్ దివస్గా జరుపుకుంటారు అని ఆయన తెలియజేశారు. విశాఖపట్నంలో పురాతన చరిత్ర, విశిష్టత కలిగిన బొజ్జన్న కొండకు పర్యాటక కేంద్రంగా 7.5 కోట్లతో పూర్తి స్థాయి మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నట్లు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలియజేశారు. అనకాపల్లి మండలం శంకరంలో బొజ్జన్నకొండ రోడ్డును స్థానిక ఎంపీ డాక్టర్ బివి సత్యవతి, కలెక్టర్ రవి పటాన్ శెట్టిలతో కలిసి మంగళవారం ఆయన ప్రారంభించారు. 2 విడతలుగా పూర్తి చేసిన 2 కిలోమీటర్ల రోడ్డుపై నడిచి మంత్రి పరిశీలించారు. వీటి ఫలకాలను కూడా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ మండలంలో క్వారీ, క్రషర్ వాహనాల రాకపోకలతో పూర్తిగా ధ్వంసమైన రోడ్డు అభివృద్ధికి స్థానిక ఎంపీ 1.37 కోట్లు మంజూరు చేశారన్నారు. మొదట్లో బీటీ రోడ్డు వేసేందుకు ప్రణాళిక చేసినప్పటికీ దీర్ఘకాలంగా నిలిచిపోయేలాగా మరిన్ని అదనపు నిధులతో సీసీ రోడ్డు నిర్మించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ రోడ్డు చోడవరం, సబ్బవరం రహదారులపై వచ్చే వాహనాలు అనకాపల్లి పట్టణంలో అడుగు పెట్టకుండా ప్రత్యామ్నాయంగా ఉంది అని తెలియజేయడం జరిగింది. దీని ద్వారా పట్టణంలో ట్రాఫిక్ సమస్య తగ్గే అవకాశం ఉందని ఆయన తెలియజేశారు. క్వారీ, క్రషర్స్, ఓవర్లోడ్ వాహనాల రాకపోకల కారణంగా రోడ్డు ధ్వంసం కాకుండా రోడ్డుపై ఐరన్ లాక్డ్ ఛానల్స్ ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ఎంపీ బివి సత్యవతి మాట్లాడుతూ అనకాపల్లికి ఒక చారిత్రాత్మకమైనటువంటి కొండ, బొజ్జన్నకొండ ఉందని, దీని అభివృద్ధి కేంద్రం నిధులు మంజూరు చేయడంతో పాటు మరింత అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో తాను ఎంపీ నిధులతో రోడ్డు పూర్తి చేశామని ఆమె తెలియజేశారు. క్రమక్రమంగా ఈ పర్యాటక అభివృద్ధికి కృషి చేస్తామని ఆమె తెలియజేశారు. మరిన్ని వన్నెలు తెచ్చే విధంగా లైటింగు, బ్యూటిఫికేషను పూర్తి చేసి పూర్తి స్థాయిలో పర్యాటకులను మంచి ఆహ్లాద వాతావరణంతో పాటు మానసిక ప్రశాంతత కలిగించే విధంగా తీర్చిదిద్దుతామని ఆమె తెలియజేశారు. భవిష్యత్ తరాలకు మంచి మార్గదర్శకం కావాలని ఆశిస్తున్నట్లు ఆమె తెలియజేయడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో అతి త్వరలో అన్ని పనులు పూర్తి చేస్తామని కూడా ఆమె తెలియజేశారు. గత పాలకులు అభివృద్ధిని మరిచి చేసిన విమర్శలకు ఇక్కడ అభివృద్ధి సమాధానం అంటూ ఆమె తెలియజేయడం జరిగింది. మళ్ళీ రాబోయే ఎలక్షన్స్లో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని సీఎం అయ్యే విధంగా ప్రజలు ఆశీర్వదించాలని ఆమె కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ ఇన్లాండ్ వాటర్ వేస్ చైర్మన్ దంతులూరు దిలీప్ కుమార్, వైఎస్ఆర్సీపీ నియోజక సమన్వయకర్త మలసాల్ భరత్ కుమార్, ఎంపీపీ గొర్రెల సూరిబాబు, డాక్టర్ విష్ణుమూర్తి, డాక్టర్ రామ్మూర్తి, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి 81వ వార్డు నెయ్యిల వీధిలో భవిష్యత్ గ్యారంటీ బాబు షూరిటీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. టీడీపీ అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు మరియు 3 గ్యాస్ సిలిండర్లు ఏడాదికి ఇవ్వడం జరుగుతుందని పీల గోవింద సత్యనారాయణ చెప్పారు.
ఆయన మాట్లాడుతూ పెంచిన విద్యుత్ ఛార్జీలు, గ్యాస్ ధరలు, పెట్రోల్ ఛార్జీలు తగ్గించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భవిష్యత్ గ్యారంటీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అనే మేము మన రాష్ట్ర ప్రజల మన సమిష్టి నాయకత్వంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోమని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాం. 2024లో టీడీపీ జనసేనల సంయుక్త పార్టీ అధికారంలోకి వచ్చాక మేమిద్దరం భవిష్యత్ గ్యారంటీల వాగ్దానాలను అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి, పురోగతికి సమన్వయంతో, పరస్పర సహకారంతో సమిష్టిగా కృషి చేస్తామని ప్రసిద్ధి చేస్తున్నాం. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. తల్లికి వందనం పేరుతో మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి 15,000 రూపాయలు. ఆడబిడ్డ నిధి నుంచి 18 ఏళ్లు నిండిన ప్రతి స్త్రీకి నెలకి 1,500 రూపాయలు. దీపం పేరుతో ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ప్రతి రైతుకి ఏటా 20,000 ఆర్థిక సహాయం. 20 లక్షల మందికి యువతకు ఉపాధి. నిరుద్యోగులకు యువకాలం నిధి నుంచి నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి. ఇంటింటికి మంచినీరు పథకం కింద ప్రతి ఇంటికి రక్షిత తాగునీటి కుళాయి కనెక్షన్. పేదలకు, సంపన్నులకు చేసే P4 5 ఏళ్ల కనీసం రెట్టింపు ఆదాయం. బీసీలకు రక్షణ చట్టం తెచ్చి వారిని అన్ని విధాల అండ. బాబు గ్యారంటీ, బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ. కరెంట్ రేట్లు చాలా దారుణంగా పెరిగాయండి. నిజంగా నిరుపేదలు లాంటి వాళ్ళు చాలా చండాలం. నిజంగా తిట్టుకునేవాళ్ళే కానీ తిట్టుకోలేని లేరండి. అన్ని చెత్తకి పన్ను వేయడం ఏంటండి చండాలంగాన. చెత్త సీఎం కాకపోతే చెత్తకి ఎప్పుడు కూడా పన్ను ఇన్ని సంవత్సరాలు మేము ఎప్పుడు చూడలేదు సార్. చెత్తకి పన్ను వేయడం కూడా చాలా చండాలంగా ఉంది. అందుకే చండాలం సీఎం ఆయన. మాకు ఆ సీఎం వద్దండి. మాకు సీఎంగా మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారే రావాలి. కరెంటు బిల్లులు కూడా చాలా దారుణంగా పెరిగాయి. టమాటా రేట్లేటి, కాయగూరలేటి, గ్యాస్ బండ్లేటి, ఆయిల్ డబ్బాలేటి, ఏంటి సార్ నిజంగా ఆయన ఉన్నాడు కానీ భవిష్యత్తు శూన్యం సార్. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే మాకు భవిష్యత్తు బాగుంటుంది. గ్యారంటీ నిజంగా ఆయన చెప్పింది నిజంగా అమలు చేస్తారు సార్. బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ. నిజంగా ఇది 100% గ్యారంటీ భవిష్యత్తు మట్టి. మహిళలు బాగుంటేనే రాష్ట్రం అన్ని రంగాల్లో ముందడుగుగా నిలుస్తుంది. మన ప్రభుత్వంలో మహిళా సాధికారతకు పెద్దపీట వేశాం. 56 నెలల పాలనలో 79 లక్షల మంది డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు వైఎస్ఆర్ ఆసరా కింద 25,571 కోట్ల రుణాలను తిరిగి చెల్లించాం. సంక్షేమ పథకాల అమలులో లంచాలు, వివక్షకు తావు లేకుండా పక్కాగా అమలు చేస్తున్నాం అని సీఎం జగన్ అన్నారు. వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో భాగంగా మంగళవారం నాడు ఉరవకొండలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొని బటను నొక్కి 6,394.83 కోట్ల నిధులను పొదుపు మహిళా ఖాతాల్లో జమ చేశారు. అంతకుముందు అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. 4 ఏళ్ల క్రితం మనందరి ప్రభుత్వం ప్రారంభించిన వైఎస్ఆర్ ఆసరా అనే గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నుండి బటన్ నొక్కి ఆ వాగ్దానాన్ని పూర్తి చేయబోతున్నానని చెప్పడానికి మీ బిడ్డగా, మీ అన్నగా, తమ్ముడిగా చెప్పడానికి సంతోషపడుతున్నాను అని సీఎం అన్నారు. దేశ చరిత్రలో కానీ, మహిళా చరిత్ర కానీ మహిళా సాధికారతకు ఇంత బాధ్యతగా, మమకారంతో 56 నెలల్లో మన ప్రభుత్వం ఈ ఒక్క పథకానికే ఏకంగా అక్షరాల 25,570 కోట్లు ఇచ్చామని చెప్పడానికి గర్వపడుతున్నానని అన్నారు. ఎక్కడైనా కూడా దేశం, రాష్ట్రం బాగుందని మనం ప్రశ్నించుకుంటే ఆ రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలకు సంబంధించి వాళ్ళ పిల్లలకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అందుతుందా లేదా అన్న పారామీటర్ను, వారి అక్షరాస్యత పెరుగుదల, వారి ఆదాయంలో వృద్ధి, రాజకీయంగా దక్కుతున్న వాటాను లెక్కేస్తే ఆ రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలు ముందంజలో ఉంటే రాష్ట్రం కూడా ముందంజలో ఉంటుందని పేర్కొన్నారు. దేశ చరిత్రలో ఎక్కడా కూడా జరగని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా ఆధునిక దశాబ్ద మహిళ మన రాష్ట్రం నుండి వచ్చేలా ఈ ప్రభుత్వం అడుగులు వేసిందని సీఎం అన్నారు. మహిళా సాధికారతకు దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా 56 నెలల్లో మన ప్రభుత్వం అడుగులు వేసిందని తెలిపారు. అర్హత మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటూ ఎక్కడా వివక్షకు చోటు లేకుండా ఈరోజు ప్రతి పథకం కూడా మన రాష్ట్రంలో అమలు చేస్తున్నామని చెప్పారు. ఈరోజు రాష్ట్రంలో 6,000 పొదుపు సంఘాలకు రుణాలు మాఫీ చేస్తున్నాం. ఈ ఒక్క పథకానికే
25,570 కోట్లు ఖర్చు చేశాం. ఇప్పటికే 3 దఫాల్లో 19,170 కోట్లు ఇచ్చాం. 4వ దఫా ఈరోజు ఇచ్చేది కలిపితే 25,570 కోట్లు నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాలో జమ చేశాం. ఎక్కడా ఎవ్వరూ లంచాలు అడగడం లేదు, వివక్ష లేదు. ఈ 56 నెలల కాలంలో అక్క చెల్లెమ్మల చెయ్యి పట్టుకుని నడిపిస్తూ 4,690 కోట్లు సున్నా వడ్డీ కింద నేరుగా ఇచ్చాం. వాళ్ల కాళ్ల మీద నిలబడేలా వైఎస్ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ ఆసరా తీసుకుంటే 31,000 కోట్లు నేరుగా ఇవ్వగలిగానని చెప్పడానికి గర్వపడుతున్నాను అని సీఎం అన్నారు. నేడు విడుదల చేస్తున్న డబ్బు కలిపి 2.53 లక్షల కోట్లు నేరుగా ఈ 56 నెలల పాలనలో అక్క చెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశామని సీఎం తెలిపారు. వివక్ష లేకుండా అందించామని గర్వంగా చెబుతున్నానని, ఇది కూడా ఒక రికార్డేనని, గతంలో ఎప్పుడూ జరగలేదని, మీ బిడ్డ పాలనలోనే ఇది జరుగుతుందని స్పష్టం చేశారు. గతంలో ఏ పథకం కావాలన్నా మీరు ఏ పార్టీ అని అడిగేవారని, జన్మభూమి కమిటీ నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి దాకా గతంలో లంచాలు పోయేవని, ఈరోజు కులం, మతం, పార్టీ, వర్గం చూడడం లేదని, మన పార్టీకి ఓటు వేయకపోయినా ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. అక్క చెల్లెమ్మల పై ఇంత బాధ్యతగా మమకారం చూపుతున్న ప్రభుత్వం మనదేనని ఉద్ఘాటించారు. అక్క చెల్లెమ్మల ప్రభుత్వంగా మీ బిడ్డ ప్రభుత్వం మహిళా సాధికారత కోసం ఏం చేశామంటే, ఈ 56 నెలల పాలనలో జగనన్న అమ్మ ఒడి పథకం కింద 26,067 కోట్లు ఖర్చు చేశామని, వైఎస్ఆర్ ఆసరా ద్వారా 79 లక్షల పొదుపు సంఘాల మహిళలకు మేలు చేస్తూ 25,570 కోట్లు ఇవ్వడం జరిగిందా అని, వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా ఏకంగా 31.27 లక్షల మంది మహిళలకు 14,129 కోట్లు ఇచ్చామని, 31 లక్షల మంది అక్క చెల్లెమ్మలకి ఇల్లు పట్టాలు ఇవ్వడమే కాకుండా అందులో 27 లక్షల ఇల్లు నిర్మాణాలు చేపట్టామని, ఈ కడుతున్న ఇల్లు 2.70 లక్షలతో నిర్మిస్తున్నామని, ఒక్కో ఇంటి విలువ 5 లక్షల నుండి 25 లక్షల ఆస్తి ఉంటుందని తెలిపారు. ఇంకా సున్నా వడ్డీ కింద అక్క చెల్లెమ్మలకు ఏకంగా 1 కోటి మందికి 4,968 కోట్లు ఇచ్చామని, 25.45 లక్షల మంది తల్లికి మంచి జరిగిస్తూ వారి పిల్లలకు విద్యా దీవెన కింద 11,900 కోట్లు ఇస్తే, వసతి దీవెన కింద మరో 4,275 కోట్లు నా అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ పిల్లల చదువు కోసం ఖర్చు చేశానని చెప్పారు. అంతేకాకుండా కాపు నేస్తం కింద 2,028 కోట్లు, ఈబీసీ నేస్తం కింద మరో 1,257 కోట్లు అందించామని, పేదల పింఛన్ కింద 64.30 లక్షల అందుకుంటున్నారని, ఏ ఒక్కరూ కూడా రోడ్డు మీదకు రావాల్సిన అవసరం లేకుండా పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెబుతూ చిరునవ్వుతో వాలంటీర్ ఇంటికి వచ్చి పింఛన్ సొమ్ము చేతుల్లో పెడుతున్నారని, చిరు వ్యాపారులు చేసుకుంటున్న నా అక్క చెల్లెమ్మలకు మంచి జరగాలని చెప్పి జగనన్న తోడు కార్యక్రమం ద్వారా వడ్డీని రుణాలను 2,610 కోట్లు, చేదోడు ద్వారా 404 కోట్లు ఖర్చు చేశాం వివరిస్తూ ఇదంతా మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరుగుతుందని చెప్పారు. పూర్తిగా చెప్పాలంటే 56 నెలల్లో పింఛన్ల కోసం అక్షరాల 84,730 కోట్లు ఖర్చు చేశామని, ఇందులో 56,000 కోట్లు కేవలం నా అవ్వలు అక్క చెల్లెమ్మలకే ఖర్చు చేశామని ఆనందం వ్యక్తం చేశారు. ఇన్ని కార్యక్రమాలు గతంలో ఎంతోలుకు రేవు. అక్క చెల్లెమ్మలను పట్టించుకున్న నాదుడే లేడు. వారి పిల్లల చదువుల గురించి ఎవరైనా పట్టించుకున్నారా? కారణం ఏంటంటే గతంలో కూడా ఒక పాలన ఉండేది. అప్పుడు కూడా ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్. మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి మాత్రమే. అప్పుల గ్రోత్ రేట్ చూస్తే మీ బిడ్డ ప్రభుత్వంలో గ్రోత్ రేట్ తక్కువే. కారణం ఒక్కటే, గతంలో దోచుకో పంచుకో తినుకో, ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వంలో బటన్ నొక్కుతున్నాను అని సీఎం అన్నారు. ఫిబ్రవరి 5 వరకు పండుగ వాతావరణంలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత. వైఎస్ఆర్ ఆసరా 4వ విడత వచ్చే 14 రోజుల పాటు ఫిబ్రవరి 5 వరకు పండుగ వాతావరణంలో
పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు అందించే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందని సీఎం తెలిపారు. ఇందులో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాలు పంచుకుంటారని సీఎం అన్నారు. ప్రజల సంతోషాలతో అందరూ ఏకమవుతారని, గ్రామ సచివాలయాల్లో అక్కచెల్లెమ్మలకు మైకులు ఇచ్చి ఏ రకంగా మహిళా సాధికారత జరిగిందన్న కథలు రాష్ట్రానికే కాదు దేశానికి కూడా వినిపించాలని సీఎం పిలుపునిచ్చారు. ఈ రాష్ట్రంలో అక్షరాల వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, అమ్మ ఒడి, వైఎస్ఆర్ సున్నా వడ్డీ కార్యక్రమాల ద్వారా ఎంత మంచి జరిగిందన్న ఆలోచన చేస్తే చంద్రబాబు 2014 ముందు రుణాలు మాఫీ చేస్తానని మేనిఫెస్టోలో చెప్పారని, చంద్రబాబుకు ఓట్లు వేస్తే గెలిచిన తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేశారని, రుణమాఫీ మాట గాలికి వదిలేశారని, సున్నా వడ్డీని రద్దు చేశారని గుర్తు చేశారు. అప్పట్లో 14,210 కోట్ల రుణాలు తడిసి మోపుడై వడ్డీలు చక్రవడ్డీలుగా మారాయని, చంద్రబాబు మోసాలతో పొదుపు సంఘాలు ఏ-బి గ్రేడ్ నుండి ఏకంగా 19% పడిపోయాయని, ఈరోజు అవే సంఘాలు తలెత్తుకుని నిలబడ్డాయని, ఈరోజు 91% ఏ-బి గ్రేడ్లో ఉన్నాయని, చంద్రబాబు పాలనలో పొదుపు సంఘాలు ఎన్పిఏలుగా మిగిలిపోయాయని ఎద్దేవా చేశారు. ఈ 56 నెలల మీ బిడ్డ పాలనలో రుణాలు రికవరీ 99%లో పొదుపు సంఘాలు మెరుగ్గా ఉన్నాయని, అక్క చెల్లెమ్మల సాధికారతకు మన ప్రభుత్వం ఎంతగా నిలబడిందో గమనించాలని కోరారు. మహిళా సాధికారత దిశగా అడుగులు వేశామని అన్నారు. ఎప్పుడూ ఎక్కడా జరగని విధంగా అక్క చెల్లెమ్మలకు నామినేటెడ్ పదవులు, పనుల్లో 50% రిజిస్ట్రేషన్లు ఇస్తూ ఏకంగా చట్టం చేశారని, ఇది మీ బిడ్డ పాలనలోనే జరుగుతుందని, దేశ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా అక్క చెల్లెమ్మల భద్రతపై ధ్యాస పెట్టి మీ బిడ్డ పాలనలోనే జరిగిందని పేర్కొన్నారు. ధన్యవాదాలు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపాలిటీ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్లు నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ పేర్కొన్నారు. నర్సీపట్నంలోని 24, 27 వార్డుల్లో 30 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణానికి ఆయన మంగళవారం శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ మున్సిపాలిటీలోని 17 సచివాలయాలు గాను ఒక్కొక్క సచివాలయానికి 40 లక్షల చొప్పున కేటాయించినట్లు చెప్పారు. ఈ నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని ఆయన తెలపడం జరిగింది. కొన్నాళ్లుగా అంతర్గత రహదారులు లేక ఇబ్బందులు పడుతున్న ఆయా వార్డుల ప్రజల వీటి కష్టాలు తీర్చామన్నారు. అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వానికి 2 కళ్ళని ఆయన తెలియజేశారు. 10.60 కోట్లతో మెయిన్ రోడ్డును వివరిస్తున్నామని తెలిపారు. వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి పెద్దబొడ్డేపల్లి వరకు ప్రత్యామ్నాయ రోడ్డుని నిర్మిస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే తెలియజేశారు. ఈ రహదారుల నిర్మాణంతో పట్టణంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం త్వరలో సమాప్తమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి, వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణ, పార్టీ టౌన్ అధ్యక్షుడు ఏకా శివ, ముస్లిం కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ ఉన్నీషా బేగం, కమిషనర్ రవిబాబు, వివిధ ఆలయాల చైర్మన్లు దన్మిరెడ్డి నాగు, దేవత అరుణ, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కణితి అన్నపూర్ణ, లలిత, నాయకులు చిట్టికల కన్నబాబు, ఏకా రాజబాబు, యూత్ నాయకులు ధన్మిరెడ్డి ప్రసాద్ తదితరులు పాల్గొనడం జరిగింది. అగ్ని ప్రమాద బాధితులకు జగ్గంపేట సిఐ చేయూత. ఇటీవల జగ్గంపేట మండలం రంగవల్లి నగర్ కాలనీలో సంభవించిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులకు జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వి లక్ష్మణరావు గ్యాస్ కలెక్షన్లు అందజేసి తన సేవాభావాన్ని చాటారు. కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, పెద్దాపురం డిఎస్పీ లతాకుమారి ఆదేశాల మేరకు అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధిత 7 కుటుంబాలను ఆదుకునేందుకు పోలీస్ తరపున సహకారం అందించినట్లు తెలిపారు. ఈ నెల 10వ తేదీన రంగవల్లి నగర్లో అగ్ని ప్రమాదంలో 7 ఇళ్లు పూర్తిగా కాలిపోయి బాధితులు కట్టుబట్టలతో నిరాశ్రవడం, ప్రమాదంలో గ్యాస్ బండ్ల పేలిపోవడంతో బాధితులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బాధిత కుటుంబాలకు గ్యాస్ పొయ్యి, గ్యాస్ బండ కనెక్షన్ సొంత ఖర్చులతో అందజేసి సేవాభావాన్ని చాటుకున్నారు. సమాజంలో పోలీసులకు, ప్రజలకు సత్సంబంధాలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తామన్నారు. నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు పోలీస్ శాఖ ఎప్పుడు ముందుంటుందని సిఐ అన్నారు. మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.